Hello, hi, this is Aru's Kitchen. Welcome to our channel, World Famous Kitchen Food. ఈరోజు మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఇన్స్టంట్గా మనం స్వీట్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇంట్లోకి చుట్టాలు వచ్చారంటే మనం ఏదైనా స్వీట్ పెట్టేయాలి అనుకుంటాం, కానీ ఇలా తొందరగా మనకు చాలా ఈజీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. చూసారు కదండీ! చూస్తేనే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్‌కైతే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా నేనైతే పాలనైతే తీసుకుంటున్నాను. ఇలా నేను లీటర్ వరకైతే పాలని తీసుకున్నాను. లీటర్ వరకు పాలని చాలా చిక్కగా ఉన్నటువంటి పాలనైతే తీసుకున్నాను. మనం లీటర్ పాలతో కనుక చేసుకుంటే మనకు ఎంచక్కా 100 వరకైతే మనకు స్వీట్స్ అయితే అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మనకు ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే గనక 1 వీక్ పాటైనా మనకు చాలా చక్కగా ఉంటాయి. తింటేనే అలా నోరూరిపోతుంది. అలా సాఫ్ట్‌గా నోట్లో వేసుకోగానే జారిపోతుంది. అంత బావుంటుంది. స్వీట్ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని డైలీ మీరు తినొచ్చు. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా మనం ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చూస్తారు కదండీ! ఇలా లీటర్ పాలనైతే నేను తీసుకున్నాను. ఇలా మీరు చక్కగా వేడి చేసుకోవాలండి. ఇలా మనకు 1 టైమ్ అయితే ఇలా పొంగనేది రావాలి. చూసారు కదండీ! ఇలా చక్కగా మీకు పొంగు అనేది వచ్చిన తర్వాత మన ఇంట్లో అయితే వెనిగర్ అయితే ఉంటుంది కదండీ! ఇలా వెనిగర్‌నైతే తీసుకోండి. ఇలా వెనిగర్ అనేది ఇలా పొంగు వచ్చినప్పుడే ఇలా మనం వేయాలండి. ముందుగా వేస్తే మనకు పాలనేటివి పగలకుండా అలాగే ఉంటాయి. ఇక మీరు ఖచ్చితంగా వెనిగరే వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వెనిగర్‌కి బదులు మనం నిమ్మకాయని వేసుకున్నా కానీ పాలనేటివి చక్కగా విరిగిపోతాయి. ఇలా మీరు ఏదో ఒక ప్రాసెస్‌లో అయితే మీకు ఎలాగో ఐడియా అయితే ఉంటుంది కదండీ! అలా చక్కగా మనమైతే ఈ పాలనైతే చక్కగా విరగ్గొట్టుకోవాలి. మనము చిక్కటి పాలని తీసుకుంటే గనక మనకి క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీలైనంత చిక్కగా ఉండేటువంటి పాలనే తీసుకోండి. నేను టెట్రా ప్యాక్‌నైతే తీసుకున్నాను. ఇలా చక్కగా మీరు పాలనైతే విరగ్గొట్టుకొని అలా పక్కన పెట్టేయండి. చూసారు కదండీ! చాలా చక్కగా మనకు వాటర్ అనేటివి సెపరేట్‌గా అయ్యాయి. ఇలా మనం పూర్తిగా సెపరేట్ కావాలి అంటే ఇలా విరిగిన తర్వాత మరొక 1 మినిట్ పాటు అలాగే ఉంచితే కంప్లీట్‌గా ఇలా మనకు పూర్తిగా సెపరేట్ అవుతాయి. చూసారు కదండీ! పైనకిలా తేలుతూ వచ్చేస్తాయి. విరిగిన వెంటనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక జాలీలో అయితే ఇలా చక్కగా మనం సెపరేట్ చేసేసుకోవాలండి వాటర్‌ని, ఈ పాలని. ఇలా చక్కగా మనం వడకట్టుకొని సెపరేట్ చేసుకొని దీనినైతే పక్కన పెట్టేసుకోవాలండి. మనకిది చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే స్పూన్‌నైతే వాడుతున్నాను. జస్ట్ ఇలా 1 టైమ్ అంటే సరిపోతుందండి. మనం ఎక్కువ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీన్ని మొత్తం మనం క్లాత్‌లో వేసేస్తాం కాబట్టి. ఇక మీరు తప్పకుండా కాటన్ క్లాత్‌ని వాడండి. వేరే క్లాత్ అయితే తీసుకోకండి. చూసారు కదండీ! ఇలా కాటన్ క్లాత్‌లో వేసేసి ఇలా తిప్పుతూ ఉంటే మనకు వాటర్ అనేటివి చక్కగా ఎళ్ళిపోతాయి. అలా మనం వాటర్ అనేది ఇలా వెళ్ళిపోయేంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఇలా ఇంత చిక్కగా అయితే రావాలండి.
ఇక ఈ పన్నీర్‌నైతే పూర్తిగా మనం వేరే ఒక ప్లేట్‌లో అయితే తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ పన్నీర్ అనేది చాలా చిక్కగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ అనేది కంప్లీట్‌గా మనకు పోతేనే చాలా చక్కగా మనకి బాల్స్ లాగా వస్తాయండి. మీరు వాటర్ అనేది కంప్లీట్‌గా పోయే వరకైతే ఉంచుకోండి. మీకు అయినా పోవట్లేదు అంటే మీరు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కదండీ! మీరు అలా వేరే ఏదో ఒక పని చేస్తూ ఉండేలోపు ఇది చక్కగా దీనిపైన ఒక బరువనేది పెట్టేస్తే మనకు 2 పనులు చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. ఇక ఆ తర్వాత దీన్నైతే మనం ఒక ప్లేట్‌లో తీసుకున్నాం కదండీ! ఇక ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకైతే కార్న్ ఫ్లోర్‌ని తీసుకోండి. లీటర్ పాల ప్యాకెట్‌కి మరీ చిక్కగా ఉంటే మాత్రమేనండి. మరి పలుచగా ఉంటే మాత్రం తక్కువగా వేసుకోండి. ఇలా మనం లీటర్ ప్యాకెట్‌కైతే 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వాడండి. నేను పూర్తిగా అయితే చేయట్లేదండి. మరి ఎక్కువగా అవుతాయని. చూసారు కదండీ! ఇలా మీరు చాలా అంటే చాలా ఎక్కువ సార్లు కలుపుకోవాలండి. ఎందుకంటే మీకు ఇలా టచ్ చేసి చూస్తే గనక ఇలా చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది కదండీ! ఈ స్పాంజీ లాగా అనేది పూర్తిగా పోయి మనకు సాఫ్ట్‌గా రావాలి. అలా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇది మనము ఎంత ఎక్కువగా కలుపుకుంటే అంత చక్కగా బాల్స్ అనేటివి వస్తాయి. మనకు తినేటప్పుడు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి కాబట్టి మీరు వీలైనంత ఎక్కువ సార్లు కలుపుకోండి. చూసారు కదండీ! ఇలా మీరు పదే పదే కలుపుతూ ఉండాలి. మినిమమ్ మనం ఒక 3 మినిట్స్ అయినా ఇలా కలుపుకోవాలండి. మనం ఇలా ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే అంత పర్ఫెక్ట్‌గా మనకు రసమలై అయితే వస్తుందండి. లేదంటే మీకు సరిగ్గా రాదు. మెయిన్ అంటే ఇదేనండి. ఇలా కలుపుకోవడం తెలియకనే చాలామంది రసమలై ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఇలా మీరు ఎక్కువ సేపు కలుపుకొని అలా వదిలేయండి. ఆ తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. మనం ఇంట్లో స్వీట్ ఎంత సైజులో ప్రిపేర్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండీ! ఇలా మీరు మీకు నచ్చిన సైజులో స్వీట్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీరు తీసుకున్నటువంటి ఈ మిల్క్‌తోని పూర్తిగా మీరైతే ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు చేతికి గనుక ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఇలా అంటుకోకుండా ఉంటుంది. కానీ ఇలా చేసుకున్నా ఏం పర్వాలేదండి. మనకు తొందరగానే వచ్చేస్తాయి. నేను చాలా తక్కువగానే చేస్తున్నాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇలా మీరు తీసుకున్న పూర్తి మొత్తాన్నయితే ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఇలా చేసుకుంటే గనక మనకు చాలా చక్కగా ఉడికి టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇలా అన్నింటినైతే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే పూర్తిగా చేయలేదండి. అలా కొద్దిగా పాలతో చేసిన పన్నీర్‌నైతే అలా ఉంచేసాను. పూర్తిగా చేయట్లేదు. ఇక మనం వేరొక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో వాటర్‌నైతే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని షుగర్‌ని తీసుకోండి. షుగర్ అనేది మనము టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ మంది స్వీట్ అనేది తక్కువగా తింటారు కాబట్టి మీరు టేస్ట్‌కి తగ్గట్టుగా స్వీట్‌నయితే వేసుకోండి. ఇక వాటర్ కొలత అనంటే మనకి మనం ఈ రసమలై ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కాస్త లూజ్‌గానే ఉండాలి కాబట్టి వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే వాటర్‌లా అయిపోతుంది కాబట్టి ఒక కప్పు షుగర్‌కి మనం
ఒక కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మనం చక్కగా ఇలా పొంగు వచ్చేసిన తర్వాత షుగర్ అనేది చక్కగా కరిగిపోతుందండి. అలా కరిగిపోయిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఈ పన్నీర్ బాల్స్ అయితే వేసుకోవాలి ఇందులో. చూసారు కదండీ! చాలా చక్కగా ఉన్నాయి. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మనకి ఇంట్లోనే ఈజీగా రసమలై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నారు కదండీ! ఇలా ఇలా మనం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! చాలా చక్కగా మనకు ఈ పన్నీర్ బాల్స్ అయితే ఉడికిపోతున్నాయి. మనకి ఇలా ఉడికించుకుంటే గనక మనకు స్వీట్ అనేది ఈ పన్నీర్‌కి చాలా చక్కగా పడి మనం తినేటప్పుడు చాలా స్పాంజీగా వస్తుంది. ఇలా మనం చక్కగా ఉడికించుకొని పన్నీర్‌కి మనం షుగర్ సిరప్ చక్కగా పట్టింది అన్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో కొన్ని పాలనైతే యాడ్ చేసుకోండి. అలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫ్లేవర్ కోసం యాలకులనైతే వేసుకున్నాను. 2 ఆర్ 3 వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇలా కుంకుమ పువ్వుని వేసుకొని పాలని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. మనకు కుంకుమ పువ్వు అనేది చాలా చక్కగా ఉడికిన తర్వాత మనకు కలర్ అనేది మారిపోతుంది. చక్కగా మనకు కలర్ మారి చక్కటి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా మీకు ఆ కలర్ సరిపోలేదంటే మనం ఫుడ్ కలర్‌ని కూడా వాడుకోవచ్చు ఇందులో. మనకు కలర్స్ అనేటివి దొరుకుతాయి అందుబాటులో. ఫుడ్ కలర్స్ తప్పకుండా. మీకు కనుక వేసుకోవాలనిపిస్తే ఫుడ్ కలర్‌ని వేసుకోండి. నేను యెల్లో కలర్ ఫుడ్ కలర్‌నైతే వాడుతున్నాను. పాలనేటివి చాలా చిక్కటి పాలే తీసుకోండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. సేమ్ బాదం మిల్క్ లాగా ఉంది కదండీ! ఇక మనం ఉడికించుకున్నటువంటి వాటర్ బాల్స్ అనేటివి ఉన్నాయి కదండీ! ఆల్రెడీవి ఫుల్ స్వీట్‌గా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటన్నింటిని కూడా మనం ఒక బౌల్‌లో తీసుకోండి. ఇలా మనం పూర్తిగా అన్నింటినైతే తీసుకోవాలండి. ఇక మనకు షుగర్ సిరప్ అనేది ఉంటుంది కదండీ! ఇంకా కాస్త మిగిలింది మనకు షుగర్ సిరప్ అనిపిస్తే మనం వేడి చేసుకున్నటువంటి పాలలో దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే పాలలో కొద్దిగా అంటే కొద్దిగా లైట్‌గా షుగర్ వేసి కలుపుకోండి. మరి ఎక్కువగా కాదండి. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ సిరప్ ఉంటుంది. మళ్ళీ షుగర్ అనేది వేస్తాం కాబట్టి. ఇక ఈ పాలనైతే పూర్తిగా మనం ఇందులో వేసేసుకోవాలి. ఇంతేనండి, రసమలై ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. ఇన్‌స్టంట్‌గా, ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి హాని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండీ! స్వీట్ షాప్ స్టైల్‌లో రసమలై ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నారు కదండీ! థాంక్ యూ ఫర్ వాచింగ్.